రే విజయ్, అమ్మ వాచ్ సేఫ్. మీకు అమ్మేశాడా? నేను చూడలేదు. ఒకవేళ వాచ్ నా బ్యాగ్లో ఉంటే ఐరా. ఐరా? అదిరిపోయింది. ఐరా వస్తున్నా. రే నాన్న, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా రా, రాత్రి పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆ, హలో విజయ్, ఐరా బయటికి రావా? నేను నీ ఆఫీస్ దగ్గరే ఉన్నా. మా ఆఫీస్ దగ్గరనా? నేను ఆఫీస్ రాలేదు ఇవ్వాలా. నిన్న కలిసిన ప్లేస్లో కలుద్దాం. నో, అది మా ఫ్రెండ్ హాస్టల్ ఏరియా. ఇప్పుడే కలవాలా? అవును, నువ్వెక్కడున్నావు? అడ్రస్ పంపుతావా ప్లీజ్? సరే. హాయ్. హాయ్ ఐరా. ఎందుకు కలవాలన్నా? అమ్మ వాచ్ సేవ్ చేసావు కదా, నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్తే ఎలా? నీకోసం చికెన్ బిర్యానీ తెచ్చాను. బిర్యానీ నా కోసమా? నువ్వే చేసావా? హా, అవును, నీకోసం స్పెషల్గా. ఇదిగో. ఓకే, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్. బాయ్. సో స్వీట్. ఏంటి మామాగా ఐరాకి డైరెక్ట్గా నీ లవ్వా? చెప్పవా? రేయ్ పద. ఏంట్రా? నీకు ఐరా అంటే ఇష్టం కదా? అవును మామా, తను నా చిన్ననాటి క్రష్. మరి లవ్? క్రష్ అంటే లవ్వే కదా మామా. రేయ్, అదే మన కోపమా కొట్టగానే రావడానికి? అబ్బో, అంటే నీకు ఏం ఫీలింగ్స్ లేవా? ఇప్పటికైతే లేవు, చూద్దాం, సరేనా? రామ్ రామ్ సేఠ్జీ, जी उनको हिलेरी कम बात बोलो जी. సారీ ఆంటీ, ఇంటికి వెళ్దాం పద. డాడీ. ఏంటిరా నీ ప్రాబ్లం? నేను ఇల్లరికం పోను. అసలు నిన్ను వదిలేసి నేనెట్టూ పోను. అలా కాదురా పిచ్చోడా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా? వద్దు. వాడికి అమ్మ కావాలి కదా, వాడికి పెళ్లి చేశాక మళ్ళీ నువ్వు ఒంటరి అయిపోతావు. వాడు బాగుంటే చాలు, ఇంకేమి ఎక్కువ కోరికలు ఉంటాయి చెప్పు మనకి. శోభా, నిన్న విజయ్ నా కోసం బిర్యానీ చేసి తెచ్చాడు.
ఎవరు ఆ విజయ్? ఆ? మర్చిపోయావా? వాచ్ విజయ్. ఓ ఆ విజయ్. ఆ